పన్నీర్లోనే ఇంకొక ఐటమ్ పన్నీర్ వెల్లుల్లి కారంని ప్రిపేర్ చేసి చూపించబోతున్నారు. సో మన మోహన్ గారితో మాట్లాడదాం. మోహన్ గారు, పన్నీర్ వెల్లుల్లి కారానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూపించండి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ మేడం. ఓకే, దీనికి ఏమేమి కోట్ చేశారు? ఓన్లీ మైదా అండ్ కార్న్ ఫ్లవర్. ఓకే, కార్న్ ఫ్లోర్ మైదా కలిపేసి ఫ్రై చేశారా? ఫ్రై చేసాం మేడం. ఓకే, ఫ్రై చేసి పెట్టుకున్నారు అనమాట. సో మైదా కార్న్ ఫ్లోర్ దీనికి కోట్ చేసి ఫ్రై చేసి పన్నీర్ని పక్కన పెట్టుకున్నారు. ఫైన్. దీని తర్వాత ముందుగా మనం ప్రిపరేషన్ చేసుకున్న పన్నీర్ వెల్లుల్లి కారం. సో పన్నీర్ వెల్లుల్లి కారానికి కావాల్సిన వెల్లుల్లి కారం ఇది. వెల్లుల్లి కారం. యా, దీంట్లోనే వెల్లిపాయలు, ధనియాల పొడి, మిర్చి ఉంటుంది, ఎండుమిరపకాయలు ఉంటుంది. సో వెల్లుల్లి కారం ఇలా ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు. రైట్. తర్వాత కొత్తిమీర, గ్రీన్ చిల్లీ, ఓకే, గార్లిక్, ఓకే, దానికి సరిపడా సాల్ట్, ఓకే, జీలకర్ర పొడి, ఓకే, ధనియాల పొడి, ఆయిల్. ఇంకా సో ఇవన్నీ దీంట్లోనే వచ్చేసాయా? అవును మేడం, వెల్లుల్లి కారంలోనే వచ్చేసాయి. ఓకే, రైట్. ఒకసారి ఎలా చేస్తాం ప్రిపరేషన్ చేసి చూపిస్తారా? చేస్తాం. సో మన చెఫ్ గణపతి గారు చేసి చూపించబోతున్నారు అనమాట పన్నీర్ వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేసి. సో పన్నీర్లో చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయండి. సో అన్నీ కూడా మనం ట్రై చేయొచ్చు. ఇక్కడ మనకు తీరంలో వచ్చేసి ఇవన్నీ కూడా సిగ్నేచర్ ఐటమ్స్. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు షోర్గా ఇవన్నీ కూడా ట్రై చేయండి. ఎందుకంటే ఇంట్లో మనం పన్నీర్కి సంబంధించి రెసిపీస్ ప్రిపేర్ చేసుకుంటాం, కానీ అవి నార్మల్ రెగ్యులర్గా చేసుకునేవి. కానీ ఇక్కడ తీరంలో చాలా స్పెషల్ అనమాట. సో ప్యాన్ వేడి చేసుకున్నాము, దాని తర్వాత ఆయిల్ వేసుకున్నాము, అది వేడైంది. వేడయ్యాక వెల్లుల్లి అండ్ చాప్గా ఫైన్గా చాప్ చేసుకున్నా మనం గ్రీన్ చిల్లీ కూడా వేసుకున్నాం అనమాట. మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం. యా, సో మనం ఆల్రెడీ వెల్లుల్లి వేసాము అండ్ మిర్చి వేసాము. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం అనమాట. సో అది ఆల్రెడీ దాంట్లో ధనియాలు వస్తాయి, వెల్లుల్లి వస్తుంది, కారం వస్తుంది. సో అదంతా కూడా మన తీరం వాళ్ళు స్పెషల్గా రెడీ చేసి పెట్టుకున్న మసాలా అని చెప్పొచ్చు. యా, దాని తర్వాత ఒక్కొక్కటి జీరా పౌడర్, ధనియా పౌడర్, కావలసినంత ఉప్పు ఇవన్నీ కూడా వేసేసి సన్నటి మంట మీద మంచిగా కుక్ అయ్యేంత వరకు వేసుకుంటున్నారు. సో దీని తర్వాత కారం యాజ్ యూజువల్. మనకి ఎక్కువ కారం కావాలనుకుంటే మాత్రం కారం యాడ్ చేసుకుంటాం. ఓకే, లేకపోతే ఇందులో మనకి సరిపడినంత కారం ఇందులోనే ఉంటుంది. ఓకే, రైస్. తర్వాత కొంచెం గ్రేవీ టైప్ రావాలేమో మేబీ. సో అందుకని కొంచెం వాటర్ యాడ్ చేస్తాం. యా, ఆల్రెడీ మనం పన్నీర్ వెల్లుల్లి కారానికి వచ్చేసి వెల్లుల్లి కారం పౌడర్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అది సరిపోతుంది అనుకుంటే మళ్ళీ సెపరేట్గా కారం వేయాల్సిన అవసరం లేదు. లేదు నాకు ఇంకా స్పైస్గా కావాలి అనుకునే వాళ్ళు మళ్ళీ సెపరేట్గా కారం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు. కొంచెం లైట్గా ధనియా కొత్తిమీర వేసుకున్నారనమాట, ఫైన్గా చాప్ చేసుకున్నది. అదంతా కూడా గ్రేవీ టెక్స్చర్ అంతా కూడా మంచిగా మనకు తెలుస్తుంది క్లియర్గా. యా, చాలా తక్కువగానే వాటర్ తీసుకున్నారు, జ్యూసీగా ఉండాలి కదా కొంచెం. యా, దీని తర్వాత పన్నీర్. యా, ఆల్రెడీ మనం పన్నీర్కి వచ్చేసి మైదా కార్న్ ఫ్లోర్ అదంతా కోట్ చేసి మనం డీప్ ఫ్రై చేసుకున్నాము, అది వేసేస్తున్నారు. యా, ఇది కూడా చాలా సింపుల్గానే అయిపోతుంది కదండి, 10 to 15 minutesలోనే అయిపోతుంది ఈజీగానే. మనకి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోటి మాత్రం ప్రిపేర్ చేసుకోవచ్చు అంతే. సో చాలా సింపుల్. ఇంట్లో కూడా మనము ఇవన్నీ కూడా రెగ్యులర్గా మనకు దగ్గర ఉంటాయి కాబట్టి. స్ప్రింగ్ ఆనియన్ పైన యాడ్ చేస్తున్నారు. ఓకే, సో ఇది అంతే, హార్డ్లీ ఒక 10 minutes పడింది అంతే కదా. అండ్ ఆయిల్ కూడా చాలా తక్కువగా ఉండేది. యా, సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. మన ఇంట్లో దొరికే సింపుల్ రెగ్యులర్ ఇంగ్రీడియంట్స్తోనే పన్నీర్ని చాలా డిఫరెంట్గా ఇలా కూడా రెడీ చేసుకోవచ్చు. పన్నీర్ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. ఆనియన్ తోటి తింటే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది, గుమగుమలాడిపోతుంది.